కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్. అందరికి చాలా మనీ కావాలి. అందరు ఏం నమ్ముతారంటే మన దగ్గర మనీ ఉంటే సర్వం సాధించేయచ్చు అని, అండ్ అది నిజం కూడా. సో మనం ఒకే ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి మనం అనుకున్నంత మనీని సంపాదించలేము. సో మనకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, అండ్ అది చాలా మంది రియలైజ్ అవుతున్నారు. అలా రియలైజ్ అవ్వడం మంచిదే. సో ఈ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనే కాన్సెప్ట్ లో అందరూ కామన్ గా చెప్పే పాయింట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఈ కోట్ వినే ఉంటారు, ఇఫ్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ వైల్ యూ స్లీప్ యూ షుడ్ వర్క్ అంటిల్ యూ డై అని. ఇక ఈ కోట్ని పట్టుకొని ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఒక్కసారి వర్క్ చేయాలి, ఒక్కసారి వర్క్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ దానికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి అని సావగొడేస్తారు. అండ్ దానికి వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్ చేయండి, doing YouTube shorts. Start doing shorts from now. ట్రేడింగ్ చేయండి. Earning 500 to 600 is very easy in intraday trading. You don't need any charts or indicators for that. కూడా మీరు జస్ట్ రీసెర్చ్ చేశాను, నేను జస్ట్ గంట రీసెర్చ్ చేస్తే నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. thumbnails చేయండి, ఎడిటింగ్ చేయండి, ఒక బుక్ రాయండి. Once you have the book ready with you, you can simply log on to KDP, Kindle Direct Publishing. You can upload your own PDF. ఒక కోర్స్ తయారు చేయండి. డూ అ కోర్స్, ఒక కోర్స్ మాడ్యూల్ లాంటిది నువ్వే రెడీ చేయి. లేదా ఏదైనా కంపెనీకి యాడ్ ఫిల్మింగ్ సర్వీసెస్ అందించండి. యాడ్ ఫిల్మ్ మేకర్ ఫర్ స్మాల్ బిజినెసెస్. ఇది వినడానికి కొంచెం కొత్తగానే ఉంటుంది, బికాజ్ ఇట్స్ వెరీ న్యూ ఇన్ టు ద మార్కెట్. లేకపోతే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుక్కోండి, అవి డివిడెంట్గా వస్తాయి, అవి ప్యాసివ్ ఇన్కమ్గా వర్క్ చేస్తుంది. Investing in stocks and shares. And in this context, the way that we provide value is by offering up our money. ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. పర్టికులర్గా ఒక క్రియేటర్ అనే కాదు, మీరు యూట్యూబ్ హిస్టరీ మొత్తం చూసుకుంటే లైక్ 8 years బ్యాక్ ఉన్న ఫైనాన్స్ క్రియేటర్స్ నుంచి ఇప్పటి వరకు వేరే ఫ్యాషన్ క్రియేటర్స్ అవ్వచ్చు, అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ టాపిక్ తీస్తే కామన్గా చెప్పే పాయింట్స్ ఇవే అనమాట. ఒకసారి మీరు పని చేయాలి, లైఫ్ లాంగ్ మీకు మనీ వస్తుంది. ఏం పనులు చేయాలరా అంటే రీల్స్ కోర్సులు లేకపోతే స్కిల్ మానిటైజేషన్స్ ఇవే చెప్తారు. ఇప్పుడు క్రియేటర్స్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇవన్నీ రియల్ లైఫ్లో వర్క్ అవుతాయా అంటే వాళ్ళు చెప్పినంత ఈజీగా అయితే వర్క్ అవ్వవు. దాని రియాలిటీ నేను చెప్తాను. ఆ రియాలిటీ మీరు విన్న తర్వాత మీకు అది సెట్ అవుతుందో లేదో మీరు డిసైడ్ అవ్వండి. సో క్రియేటర్స్ అందరూ చెప్పేది కూడా మీకు ఒక 10% చెప్తారు. అసలు క్రియేటర్స్ ఈ టాపిక్ మీద ప్రతి 2 monthsకి ఒకసారి వీడియోస్ ఎందుకు చేస్తారు అంటే ఆ వీడియోకి, ఆ థంబ్నెయిల్ ఉన్న వీడియోకి, ప్యాసివ్ ఇన్కమ్ అనే థంబ్నెయిల్ ఉన్న వీడియోకి వ్యూస్ లక్షల్లో ఉంటాయి. అసలు వ్యూస్ లక్షల్లో ఎందుకు వస్తున్నాయిరా అంటే మన మైండ్ సెట్, మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒళ్ళొంచకుండా డబ్బులు సంపాదించాలి, ఏం పని చేయకుండా డబ్బులు సంపాదించాలి. అలాంటి ట్రిక్లు ఎవరైనా చెప్తే ఈజీగా ఫాలో అయిపోతున్నాం. మనం మనీ సంపాదించడంలో షార్ట్ కట్లు ఎత్తుకుతాం, ఎవరైనా చెప్తారా అని చూస్తాము. సో ఎప్పుడైతే మీరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ అరే ఏం చేయకుండా డబ్బులు సంపాదించవచ్చు అంట అని చెప్పి క్లిక్ చేసి చూస్తారనమాట. సో ఇది ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్, ఈ ట్రాప్లో మీరు అందరూ పడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి కామ్రేడ్స్, కష్టపడకుండా మీరు ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఇది రాసి పెట్టుకోండి. ఇది లైక్ బెట్టేసి చెప్తున్నా, మీరు కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఇఫ్ మీరు కష్టపడకుండా మీరు సంపాదిస్తున్నారు అంటే ఐదర్ మీరు స్కామ్ అన్నా చేస్తూ ఉండాలి, లేదా ఎవరైనా మోసం అన్నా చేస్తూ ఉండాలి, లేకపోతే మీరు ఫ్రాడ్ అయినా చేస్తూ ఉండాలి. సో ఈ 3 thingsలోనే, లేదా మీరు లక్కీ అన్నా అయిపోయి మీకు ఇంకా సూపర్ లక్ ఉండాలన్నమాట. సో ఈ 3-4 things ఏవైతే నేను చెప్పాను, స్కామ్ అన్నా, ఫ్రాడ్ అన్నా, మోసం అన్నా, లేకపోతే మీరు లక్కీ అన్నా, ఇలాంటి సెగ్మెంట్స్లో మాత్రమే మీరు కష్టపడకుండా మనీ సంపాదించగలరు. ఈ సెగ్మెంట్స్ కాకుండా మీరు కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ క్రియేటర్స్ అందరూ కూడా కొంచెం వ్యూస్ కోసం చేస్తారు. మొత్తం వ్యూస్ కోసం కాదు, కొంచెం అయితే వ్యూస్ కోసం చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేయాలి అంటే దాని మీద మీరు యాక్టివ్గా చాలా ఇయర్స్ కష్టపడాలి, అప్పుడే మీకు ప్యాసివ్ ఇన్కమ్ తయారవుతుంది. ఈ పాయింట్ ఎవరు చెప్పరు, ఎందుకంటే ఈ పాయింట్ ఎవరికి నచ్చదు కాబట్టి. ఇప్పుడు దీనికి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్యాసివ్ ఇన్కమ్ మీద మీరు యాక్టివ్గా వర్క్ చేయడం అంటే మీ టైంని, మీ స్కిల్ని, మీ బ్రాండ్ వాల్యూని, ఈ మూడింటిని మీరు ఆ వర్క్ మీద పెట్టగలిగితేనే మీరు 1-2 years తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయగలరు. సో ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం తీసుకుందాము. గణేష్ బ్రో చెప్పింది ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైక్ ఆ బ్రో ఏం చెప్తాడంటే ట్రేడింగ్ చేయండి, మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, లైక్ మీరు డైలీ 500 to 1000 ఎర్న్ చేయగలుగుతారు అని చెప్తారు. బట్ దాని రియాలిటీ, ఇప్పుడు ట్రేడింగ్ చేయాలి అంటే మీకు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ స్టాక్ మార్కెట్ మీద మీకు నాలెడ్జ్ రావడానికి 2 to 3 months, ఇంకా ఎక్కువ టైమే పట్టవచ్చు. అట్లీస్ట్ ఒక 1 month నుంచి 3 months వరకు మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎట్లా బై చేస్తారు, ఎట్లా సెల్ చేస్తారు, అసలు థింగ్స్ అన్నీ ఎలా వర్క్ అయితే, కంపెనీస్ ఏంటి, కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, అండ్ ప్రతి ఒక్క కంపెనీకి ఆ వెబ్సైట్లో 300 పేజీలు ఉంటుంది. సో ఆ పేజీలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి.
మీరు డైరెక్ట్గా ట్రేడింగ్కి వెళ్ళలేరు. లైక్ ట్రేడింగ్ అనేది ఒక కాన్సెప్ట్, ఇన్వెస్టింగ్ అనేది కాన్సెప్ట్, ఇదంతా కూడా ఒక స్టాక్ మార్కెట్ గేమ్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ట్రేడింగ్లోకి వెళ్ళలేరు. మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత షేర్స్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ అనే సెగ్మెంట్ తెలుసుకోవాలి. అందులో ఆప్షన్స్ గిప్షన్స్ పెద్ద కథ. నేను పర్సనల్గా ట్రేడింగ్ చేశాను కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ ట్రేడింగ్ సెగ్మెంట్లో కూడా ఫస్ట్ మీరు 1, 2, 3 months వరకు కూడా పేపర్ ట్రేడ్ చేయగలగాలి. దాని తర్వాత ఒక 100 ఇండికేటర్స్ ఉంటాయి. ఇప్పుడు హైకెనాషి ఉంటుంది, ఆర్ఎస్ఏ ఉంటుంది, ఎవరైతే ట్రేడింగ్ గురించి తెలుసో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ల గురించి నేను ప్రతి ఒక్క ఇండికేటర్ అది ఎట్లా వర్క్ అవుతుంది, దాని ఫార్ములా ఏంటి, అది ఏదేది బేస్ చేసుకొని మనకి ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్ల గురించి నేను 2 to 3 months ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి నేర్చుకోవడం, ఆ ఇండికేటర్ గురించి నేర్చుకున్న తర్వాత రియల్ టైం మార్కెట్లో దాన్ని అప్లై చేసి చూడడం, ఇలా చేయడానికి నాకు స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఒక 1, 2, 3 months పట్టింది. అండ్ దాని తర్వాత ట్రేడింగ్ గురించి తెలుసుకోవడానికి ఒక 1, 2 months పట్టింది. దాని తర్వాత నేను ఇండికేటర్స్ గురించి తెలుసుకొని రియల్గా అప్లై చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ దాని తర్వాత నా దగ్గర ఉన్న కొంచెం క్యాపిటల్తో ట్రేడ్ చేస్తే కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది అండ్ ఒకసారి లాస్ వస్తే మాత్రం అని పడిపోతాం. ఎల్సి పడిపోయింది నేను చెప్పే స్పీడ్కి. సో అదే అనమాట. అండ్ మీరు ట్రేడింగ్ చేయడానికి కూడా ఇక్కడ స్క్రీన్, ఫోన్లో ఒక స్క్రీన్, న్యూస్ ఎట్లా జరుగుతుంది, రేపు ఏం ట్రేడ్ చేయబోతున్నాం, చాలా టైం. రేపు మీరు ఏ ట్రేడ్ చేయాలి, ఏ స్టాక్ ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టాక్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేసింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చాలా రిస్కీ. అండ్ మీకు ఏదైనా చిన్న థింగ్ ఏదైనా అయినా కూడా, వరల్డ్ మొత్తంలో చిన్న థింగ్ ఏదైనా కూడా అది స్టాక్ మార్కెట్ని చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్లో ట్రేడ్ చేస్తున్నారు, ఎక్కడో ఇండియా చైనా బార్డర్లో ఏదో ఇష్యూ జరిగింది, దన్నని షేర్లన్నీ పడిపోతాయి, ఎంత ఫాస్ట్ పడిపోతాయి, రప్పని పడిపోతాయి. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుసుద్ది అంటే మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరో యూట్యూబర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న యూట్యూబర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ ఉన్న స్టాక్ మార్కెట్లో యూట్యూబర్ ఆర్ న్యూస్ పీపుల్ చెప్తే కానీ ఈవినింగ్ నీకు తెలియదు, ఓహో ఈరోజు నా డబ్బులు పోవడానికి రీజన్ చైనా బార్డర్లో మనకి వార్ జరిగిందా. ఇఫ్ ఆ విషయం నీకు తెలవాలి అంటే బ్లూంబర్గ్, సిఎన్బి ఇవన్నీ ఛానల్స్ ఫాలో అవ్వాలి, నీకు పక్కన ల్యాప్టాప్లో న్యూస్ అంతా రావాలి, అండ్ ఇటు సైడ్ నీకు ఆ వాల్యూమ్ ఇదంతా ట్రేడ్ అవుతూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ అంతా చేసి నువ్వు 1-2 years నువ్వు ట్రేడింగ్కి ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు ఎర్న్ చేయగలుగుతావు. అండ్ ఆ ఎర్న్ చేసేది కూడా మంత్కి నీకు ఇంత వస్తుంది, డైలీ నీకు 500 వస్తుంది అని చెప్పలేము. ఒకసారి మంచిగా రావచ్చు అండ్ దాని తర్వాత ఆ వచ్చిందంతా కూడా పోవచ్చు. నాకు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, 2 years ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్లో ఉన్న పీపుల్ కూడా ఈ రోజుకి లక్షలు పోగొట్టుకోవడం చూసా. లైక్ అది ఒక సైకిల్. సో నా పాయింట్ ఏంటి అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్టే లేదు. మీకు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు కెరీర్గా ఎంచుకోవడం, దాని మీద 1-2 years వర్క్ చేయడం, ఫుల్ టైం వర్క్ చేయడం, దాని తర్వాత దాని చుట్టూ ఒక మంచి బిజినెస్ని బిల్డ్ చేయడం, దెన్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అట్లీస్ట్ ఏ సెగ్మెంట్ మీద అన్నా 2-3 years కష్టపడాలి, ఫుల్గా కష్టపడాలి. లేదు నేను మార్నింగ్ అంతా ఒక వర్క్ చేసుకుంటా, ఈవినింగ్ వచ్చి ఒక 1 hour స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటా అంటే అది వర్క్ అవ్వదు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్లే లేవు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలామంది క్రియేటర్స్ చాలామంది వీడియోస్లో ఏమంటారంటే తమ్నెయిల్స్ ఎడిట్ చేయండి. యూట్యూబ్ క్రియేటర్స్ చాలామంది పెరుగుతున్నారు, తమ్నెయిల్స్ ఎడిట్ చేయండి, ప్యాసివ్గా చేయండి. ఇప్పుడు తమ్నెయిల్స్ చేయడానికి మీకు అడోబ్ ఫోటోషాప్ కావాలి, ఇంకా సాఫ్ట్వేర్ అయితే నాకు తెలిసి అడోబ్ ఫోటోషాప్ కావాలి. అది మీరు నేర్చుకోవాలి. అడోబ్ ఫోటోషాప్ టైంలో ఇట్లా దాని దగ్గర ఉన్న ఇంటర్ఫేసే మీకు ఇక్కడ 10 టూళ్ళు, ఇక్కడ 10 టూళ్ళు, అండ్ ప్రతి ఒక్క టూల్కి ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది అండ్ దాని మీద తెలుసుకోవాలి. సో ఈ అడోబ్ ఫోటోషాప్ మీకు అరౌండ్ మార్కెట్లో కోర్స్ నేర్పించడానికి 40,000 నుంచి 45,000 వరకు తీసుకుంటారు. అండ్ దానికి ఒక మంచి ల్యాప్టాప్ కావాలి. ఒకవేళ మీరు కోర్స్ తీసుకోకూడదు అనుకుంటే మీరు యూట్యూబ్లో నేర్చుకోవాలి అంటే చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలి అన్న మీకు అరౌండ్ 1 month నుంచి 2 months పడుతుంది. అండ్ దాని తర్వాత మీరు అందులో ప్రో అవ్వాలి. ఇప్పుడు ఏ యూట్యూబర్ కూడా, ఈవెన్ గణేష్ బ్రో అయినా, నేనైనా, ఇప్పుడు నా తమ్నెయిల్ చూసుకున్నా, లేకపోతే ఎవరి తమ్నెయిల్ ఏజ్ బ్రో తమ్నెయిల్ చూసుకున్నా, లేకపోతే ఇంకెవరి తమ్నెయిల్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు మంచి అవుట్పుట్ కావాలనుకుంటున్నారు. అంటే ఒక 200 పే చేసి 500 వాల్యూ ఉన్న తమ్నెయిల్ కావాలనుకుంటున్నారు. ఎవరైనా అదే అనుకుంటారు, తక్కువ పే చేసి ఎక్కువ వర్క్ జరగాలి అనేసి. సో ఒక తమ్నెయిల్ ఎడిట్ చేయడానికి నీకు ఎట్లా లేదన్నా 1 hour పడుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, దాంతో క్రియేటర్తో మాట్లాడే, క్రియేటర్ పంపించిన ఇమేజెస్ నీ మైండ్లో ఒక కాన్సెప్ట్ ఉండాలి, దెన్ నువ్వు తమ్నెయిల్ని ఎడిట్ చేయాలి. సో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఏదో పని చేసుకుంటూ వచ్చి తమ్నెయిల్స్ ఎడిట్ చేసి అందరికీ సర్వ్ చేస్తా అంటే అది ఇంపాసిబుల్, అది అవ్వదు. మీరు తమ్నెయిల్ యాజ్ ఎ కెరీర్,
మీరు దీన్ని యాక్టివ్గా వర్క్ చేయాలి. మీరు 2 months కోర్స్ తీసుకోవాలి, లేదా 2 months మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, దాని తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఇదంతా బిల్డ్ అవ్వడానికి 6 months 7 months మీరు ఫుల్గా వర్క్ చేస్తే అవుతుంది. దాని తర్వాత మీకు మెల్లగా క్లయింట్స్ వస్తారు. సో అప్పుడు నీకు క్లయింట్స్ వస్తారు, రోజుకి ఒక 10 thumbnail చేసే వర్క్ దొరుకుద్ది అనమాట. సో ఇదంతా ఒక 1-2 years జర్నీ అనమాట. దీని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. సో నా పాయింట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏం లేదు, నువ్వు లైఫ్లో thumbnailsే చేయాలి, దీని నుంచి ఒక స్టార్ట్అప్ తయారు చేయాలి, లేకపోతే దీన్ని ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలుగా చేయాలి. కొత్తగా thumbnails నేర్పించే వాళ్ళని నేను హైర్ చేసుకొని వాళ్ళకి thumbnails చేయడం నేర్పించి నా దగ్గర ఉన్న క్లయింట్ బేస్ని అంతా ఇలా యూజ్ చేసి ఇలా నేను ఒక సిస్టమ్ని తయారు చేస్తా అనుకుంటేనే నువ్వు అంత టైం దాని మీద ఇన్వెస్ట్ చేయి. ప్యాసివ్ ఇన్కమ్ చేస్తా, లేకపోతే 1 hour కష్టపడతా, ఇలా thumbnail చేస్తా, అది వర్కౌట్ అవ్వదని నా పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఏ ఎగ్జాంపుల్ అనేది తీసుకోండి. ఇప్పుడు బ్రదర్ చెప్పింది ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే ఇప్పుడు అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. దానికి అఫిలియేట్ లింక్ తీయగలిగితే ఆ లింక్ మీద వచ్చే ప్రోడక్ట్ ఒక 1000 మంది 1,00,000 మంది కొంటే మనకి సమ్ అమౌంట్ వస్తుంది అనమాట. సో బ్రో చెప్పినట్టు ఇప్పుడు మనం 100 మందిని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తే ఆ 100 మంది కొనే అఫిలియేట్ లింక్తో 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు కొంటారు. ఇఫ్ ఆ కొన్నా కూడా మనకి అఫిలియేట్ లింక్ ద్వారా వచ్చేది చాలా చిన్న కమిషన్. ప్రోడక్ట్ వాల్యూ 100 రూపీస్ అయితే దాంట్లో మనకు వచ్చేది 0.1 లేదా 1% ఇలా వస్తుంది అనమాట. అంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఎవడన్నా కొంటే మనకి రూపాయి వస్తుంది. సో ఈ లెక్కన ఆలోచించండి. అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మీకు ఎంత పెద్ద బేస్ కావాలి. ఆల్రెడీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీకు ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అయితే అప్పుడు నీకు అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన, నేను అమెజాన్లో ఉన్న ప్రోడక్ట్ ఒక వాషింగ్ మిషన్ కొంటే అప్పుడు నాకు 800 రూపీస్ వచ్చినాయి. నేను ఎవరో మా రిలేటివ్స్ వాషింగ్ మిషన్ కొనండి వాళ్ళని బాగా ఇబ్బంది పెడితే వచ్చినాయి అనమాట. సో చాలా టైం ఎఫర్ట్స్ చాలా వేస్ట్ అవుతాయి. ఇఫ్ నువ్వు సైడ్గా చేద్దాం అనుకుంటే దాని మీద చాలా టైం వేస్ట్ చేసినోడు అవుతావు. సో మన దగ్గర బేస్ ఉండరు, మన దగ్గర ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళందరినీ ఒక గ్రూప్లో నా ఫ్రెండ్ కూడా చేసిండు అఫిలియేట్ మార్కెటింగ్. చాలామంది నేను చూశాను. సో ఈ వీడియో అంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ తోడే చెప్తున్నాను, ఏదో ఇట్లా లైక్ ఫాల్స్ ఎలిగేషన్స్ వేద్దాం అన్నట్టు కాదు. సో పాయింట్ ఏంటి అంటే చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది ఎఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మన దగ్గర 1 million లేదా 100K మినిమం 100K బేస్ ఉన్నప్పుడే మన దగ్గర వర్క్ అవుతుంది. అండ్ దాని మీద కూడా నువ్వు యాక్టివ్గా వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసి ఊకే రీసెర్చ్ చేస్తూ ఉండాలి, ఏ ప్రోడక్ట్స్ బాగున్నాయి, ఏ ప్రోడక్ట్స్ సూపర్ డీల్లో ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా బొచ్చడు కాంపిటీషన్ వచ్చేసింది. ప్రతి సెగ్మెంట్కి కూడా బొచ్చడు కాంపిటీషన్ వచ్చేసింది. నేను సైడ్గా వర్క్ చేస్తా, 1 hour వర్క్ చేస్తా అంటే నీ ఛానల్ ఎవడు ఉండడు, నీ టెలిగ్రామ్ ఛానల్ ఎవడు ఉండడు. పక్కన ఆల్రెడీ టెక్ క్రియేటర్స్ టెలిగ్రామ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నారు, వాళ్ళకి ఆల్రెడీ బొచ్చడు మంది ఫాలోవర్ బేస్ ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా అంటే అది ఎట్లా పాసిబుల్ చెప్పండి? దాని మీద టైం వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బట్ నీకు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అని ఉంది, దానిలో నీకు ఫ్యూచర్ ఉంది అంటే నువ్వు ఇప్పటి నుంచి ఒక పేజ్ బిల్డ్ చేసుకో, ఇప్పటి నుంచి నువ్వు ఛానల్ బిల్డ్ చేసుకో, ఇప్పటి నుంచి దాని మీద కాంటెంట్ చేయడం స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచి ఒక టెక్ పేజ్ బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేయడానికి నీకు అరౌండ్ 6 to 7 months అయితే ఈజీగా టైం పడుతుంది. ఆ 7 months తర్వాత నువ్వు ఈ ప్రోడక్ట్స్ అన్ని రీసెర్చ్ చేసుకొని ఒక 2 టీం పెట్టుకొని ఒక 2-3 ల్యాప్టాప్లు పెట్టుకొని లింక్స్ జనరేట్ చేయడం, టెలిగ్రామ్లో వదిలేయడం, లింక్స్ జనరేట్ చేయడం టెలిగ్రామ్లో. సో ఇంత కథ చేస్తే అప్పుడు నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. అది కూడా నేను ప్యాసివ్ అని చెప్పను, లిటిల్ బిట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాన్ని నువ్వు ఇంకా పెద్ద స్కేల్లో ఎక్స్పాండ్ చేసి నీ బేస్ని ఎక్స్పాండ్ చేసుకుంటే అప్పుడు నీకు ఇన్కమ్ వస్తుంది. ఇది ప్రాసెస్. మనం 1 hour లేకపోతే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ వర్క్ చేసుకుంటా ఈ సెగ్మెంట్ మీద చేసుకుంటా అంటే దాని మీద అనవసరంగా టైం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్, మాక్సిమం చిన్న మెయిన్ ఎగ్జాంపుల్స్ కవర్ చేసాము ఈ thumbnails అది. ఇంకా లాస్ట్ ఏజ్డ్ బ్రో చెప్తారనమాట. ఏజ్డ్ బ్రో ఏం చెప్తారు అంటే యాడ్ ఫిల్మింగ్ చేయాలి. ఒకవేళ ఏదైనా స్టార్టప్స్ ఉంటాయి కదా వాటికి కెఫేస్కి యాడ్ ఫిల్మింగ్. నేను పర్సనల్గా యాడ్ ఫిల్మింగ్ చేశాను. నేను బీ కార్ప్ అని ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాను. 0 to 1 million కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసి యాడ్ ఫిల్మింగ్, అదంతా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడొచ్చు, కింద లింక్ అయితే ఇస్తాను. సో యాడ్ ఫిల్మింగ్ మీరు చేయాలి అంటే ఇప్పుడు ఏ క్లయింట్ అయినా కూడా మనం వెళ్ళి ఐఫోన్తో షూట్ చేస్తా అంటే ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినా సస్తానే అంటే లైక్ ఐఫోన్ విజువల్స్ ఐఫోన్వే, కెమెరా విజువల్స్ కెమెరావే, ఇన్షాట్లో చేసిన ఎడిటింగ్ ఇన్షాట్దే, మనము ప్రీమియర్ ప్రోలో చేసిన ఎడిటింగ్ ప్రీమియర్ ప్రోలే. సో ఏ క్లయింట్ కూడా చెప్పా కదా నీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, క్లయింట్ ఏం చేస్తాడు అంటే 100 రూపీస్ ఇచ్చి నాకు 1000 రూపీస్ వర్క్ జరగాలి అనుకుంటాడు. ప్రతి ఒక్క స్టార్టప్ ప్రతి ఒక్కళ్ళు కూడా ది బెస్ట్ కావాలని కోరుకుంటారు. సో ఇప్పుడు యాడ్ ఫిల్మింగ్ సెగ్మెంట్ చేయాలి అంటే ఎట్లుంటుంది అంటే మనం ఫస్ట్ కెమెరా గురించి నేర్చుకోవాలి. నేను కెమెరా గురించి కోర్స్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత పీపుల్ని హైర్ చేసుకున్నాను. ఆ కెమెరా కొనడానికి నాకు 2,50,000 పట్టింది. బడ్జెట్లో కూడా కొనుక్కోవచ్చు, ఎట్లా లేదన్నా కూడా మనకి 60,000 నుంచి 80,000 దాకా అయితే. అండ్ దాని తర్వాత ఎడిట్ చేయాలి, క్లయింట్కి రిక్వైర్మెంట్స్, క్లయింట్తో మాట్లాడాలి, చాలా సెట్ చేయాలి. ఇదంతా చేయడానికి
ఒక క్లయింట్ని ఆన్బోర్డ్ చేసుకొని క్లోజ్ చేసి ఆ పిచ్ అంతా మనం చెప్పి ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే రేపు యాడ్ షూట్ చేస్తున్నామంటే ఈరోజు కాన్సెప్ట్ దాని మీద నీకు నాలెడ్జ్ ఉండాలి, కాన్సెప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డ్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ తీరా నీ క్లయింట్ ఇచ్చే అమౌంట్ ఎంత, ఫస్ట్ ఇనీషియల్గా నీ క్లయింట్ ఇచ్చే అమౌంట్ ఎంత, పోర్ట్ఫోలియో ఉండదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి చాలా బేసిక్ అమౌంట్ ఇస్తాడు. ఆ బేసిక్ అమౌంట్ నీకు సరిపోదు. సో ఇది నువ్వు నిజంగా వర్క్ చేయాలి. యాడ్ ఫిల్మింగే నీ ఫ్యూచర్, అందులో నువ్వు స్కోప్ బిల్డ్ చేసుకోవాలి అంటే దాని మీద యాక్టివ్గా వర్క్ చేయాలి. నువ్వు కోర్స్ తీసుకొని ఎడిటింగ్ నేర్చుకొని వాటి మీద గ్రిప్ తెచ్చుకొని ప్రతి ఒక్క క్లయింట్ని పిచ్ చేసుకుంటూ ప్రతి ఒక్క క్లయింట్ని ఆన్బోర్డ్ చేసుకుంటూ నీ ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటూ గ్రో అవ్వాలి. ఇలా చేయడానికి నీకు 2 to 3 years పడుతుంది. అండ్ దాని తర్వాత నీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్టే లేదు. దాని తర్వాత నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది 2-3 years తర్వాత. అండ్ థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్రియేటర్స్ అందరూ కూడా వ్యూస్ కోసం చేస్తారు, కొంచెం వ్యూస్ కోసం చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్టే లేదు. మనం యాక్టివ్గా వర్క్ చేయాలి. అలా చేయగలిగితేనే థింగ్స్ వర్కౌట్ అయితే. దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాము, ఎట్లా థింగ్స్ వర్కౌట్ అయితే, ఏమేం చేయాలి, ఎంత హార్డ్, ఎంత టైం పడుతుంది అని. థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ద్వారా మనకి వచ్చే అమౌంట్ నెగ్లిజిబుల్. ఎందుకు నెగ్లిజిబుల్ అంటే మీరు అంత టైం ఇన్వెస్ట్ చేసి లాస్ట్లో మీకు వచ్చే రిటర్న్స్ అనేవి చాలా చాలా తక్కువ రిటర్న్స్ వస్తాయి, దేనికి పనికిరావు. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన ఈ ఎగ్జాంపుల్స్ కాదు కానీ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది ఏమంటారు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి, సేఫ్ గేమ్ ఆడు, నువ్వు అసలు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, స్టాక్ మార్కెట్లో డివిడెంట్ ఇచ్చే షేర్స్ ఉంటాయి, ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసేయి, నీకు అసలు ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, డివిడెంట్ ఇచ్చే షేర్స్లో ఇన్వెస్ట్ చేయి, నీకు ఇయర్లీ ఇంత అమౌంట్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి అంటే మన ఇండియన్ యావరేజ్ డివిడెంట్ ఈల్డ్ వచ్చేసి 1%. అంటే మీరు స్టాక్స్లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెంట్ వచ్చేసి 1 రూపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ డివిడెంట్ వచ్చేసి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తుంది ప్రతి ఇయర్ ఒక్క షేర్ మీద. అండ్ వేరే పెట్రోలియం కంపెనీస్ కొన్ని ఉన్నాయి, నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి ఇచ్చాయన్నమాట, నేను కూడా ఇన్వెస్ట్ చేశాను డివిడెంట్ ఇచ్చే స్టాక్స్లో. సో ఆ కంపెనీస్ డివిడెంట్ ఇస్తాయి, ఒక్క షేర్ మీద 8 రూపీస్ to 9 రూపీస్ ఇస్తాయి. బట్ ఆ షేర్ ఐటీసీ షేర్ కొనాలి అన్న, పెట్రోలియం కంపెనీ షేర్స్ కొనాలి అన్న, మీరు ఒక్క షేర్కి 200 నుంచి 250 to 300 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే మీ దగ్గర ఎన్ని షేర్లు ఉండాలి? అట్లీస్ట్ మీ దగ్గర ఒక 1,00,000 షేర్స్ ఉంటే మీకు ఇయర్లీ 1,00,000 రూపాయలు వస్తాయి. పర్ షేర్ మీద ₹1, ₹2, ఒక ₹2 వేసుకున్నా కూడా 2 లక్షలు రావాలన్నా కూడా మీకు 1,00,000 షేర్లు కావాలి. 1,00,000 షేర్లు కావాలి అంటే ఒక్క షేర్ వచ్చేసి ₹200 to 300 రూపాయలు, 400 రూపాయలు ఉంటుంది. సార్ అట్లీస్ట్ ₹100 ఉంటుంది. ఎన్ని షేర్లు కొనాలి? మీ దగ్గర ఇంత అమౌంట్ ఉండి మీరు స్టాక్ మార్కెట్ చేస్తే అప్పుడు డివిడెంట్ వస్తుంది అనమాట. మీ దగ్గర 4,000 ఉన్నాయి, మా డాడీ ఇచ్చిన 2,000 ఉన్నాయి, ఆ 2,000తో ఒక 20 స్టాక్స్ కొంటా, ఆ 20 స్టాక్స్లో మీకు ఎంత అమౌంట్ వస్తుంది? ₹20 వస్తుంది. ఇయర్ మొత్తంలో ₹20 వస్తుంది. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ₹500 కావాలి. ఇప్పుడు నాకు తెలిసి ఫ్రీ అనుకుంటా, అప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు అయితే ఒక ₹500 ఏమో కావాలి. కాదు, డిమాట్ అకౌంట్ కూడా ఫ్రీయే. సో పాయింట్ అర్థమవుతుంది కదా, నా హోల్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ప్యాసివ్ ఇన్కమ్ అనే ట్రాప్లో పడకండి. నేను చాలామంది నా డిప్లొమాలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏదో పేటీఎంలో ₹1 అటు పంపించి ₹1 ఇటు పంపించి ఎందుకురా ఇంత 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 కష్టపడి చేస్తున్నావు అంటే ఇదంతా చేస్తే మనకు ₹1 వస్తుందిరా అనేటోళ్ళు. మా ఫ్రెండ్స్ డిప్లొమాలో ఒక 4 hours కంటిన్యూస్గా ఆఫర్స్ కోసం వెతికేటోళ్ళు అనమాట వెబ్సైట్స్లో, అమెజాన్ వెబ్సైట్స్లో. 24 గంటలు టెలిగ్రామ్లో ఉండేవాళ్ళు. ఎందుకురా టెలిగ్రామ్లో 4 గంటల నుంచి ఉంటున్నావు అంటే అరే ఇందులో లూట్ డీల్స్ వస్తాయిరా అనేసి. మీకు అర్థమవుతుందా? వాడు 4 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తుండో జస్ట్ ఒక ₹10 సేవ్ చేయడం కోసం, ₹20 సేవ్ చేయడం కోసం. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని మీ మైండ్లోంచి తీసేయండి. మీరు ఒక సెగ్మెంట్ని పిక్ చేసుకోండి. మీకు చిన్నప్పటి నుంచి ఎడిటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉంది, సో దాన్ని ఒక కెరీర్గా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు డేర్ తీసుకోండి, కోర్స్ తీసుకోండి, లేకపోతే ఎవరైనా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, దాని మీద ప్రో అవ్వండి, దాని మీద వర్క్ చేయండి, ఒక 1 year కష్టపడండి, తర్వాత పీపుల్ని హైర్ చేసుకోండి, మీ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే ఒక 3 months దాని మీద హార్డ్గా వర్క్ చేయండి, దాని తర్వాత సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి. 2-3 years తర్వాత మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ మనీ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోండి. అసలు మనీ ఎట్లా వర్క్ అవుతుంది, ఒక పర్సన్ మనకి మనీ ఎందుకు పే చేస్తాడు, ఎంత పే చేస్తాడు, దీనికి ఎంత డిమాండ్ ఉంది, మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 4 మాట్లాడండి, 4 మందితో తిరగండి. ఆల్రెడీ ఆ సెగ్మెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎవరో వచ్చి మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి అంటే జుమ్మని దూసుకెళ్ళడం కాకుండా ఆ సెగ్మెంట్లో ఉన్న పీపుల్ని అడగండి, బ్రో నీకు ఎంత వస్తుంది మనీ,
అసలు వస్తుందా, లైక్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎంత టైం పట్టొచ్చు, ఎలా పట్టొచ్చు అనేసి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దెన్ దాని తర్వాత ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయినా కూడా నేను పార్ట్ టైం చేస్తా లేకపోతే 1 hour చేస్తా అన్నట్టు కాకుండా మీరు ఒక సెగ్మెంట్ దాని మీద చాలా బలంగా మీరు బిల్డ్ చేసి దాని చుట్టూ మీరు ఒక పెద్ద ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయగలిగితే అప్పుడు మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మీరు పడుకున్నా కూడా మీకు అమౌంట్ వస్తుంది. అంతే నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్ సెగ్మెంట్, ఈ స్టార్ట్అప్ సెగ్మెంట్ చాలా సీరియస్గా తీసుకొని దాని మీద వర్క్ చేయడం, నేను స్టార్ట్అప్ చేసి ఫెయిల్ అయ్యి దాని తర్వాత నాలెడ్జ్ తెచ్చుకొని దాన్ని నేను సీరియస్గా తీసుకున్నా. లేదు నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ వీడియోస్ చేస్తా అన్నట్టయితే అది బిల్డ్ కాదు. దీని మీద నేను లైక్ అరౌండ్ ఇప్పుడు నైట్ అయినా కూడా నేను వీడియోస్ చేస్తాను. ఎందుకు చేస్తున్నా అంటే ఇది నాకు డైలీ రొటీన్. నేను మార్నింగ్ పొద్దున్నే స్క్రిప్ట్ రాసుకుంటే ఈవినింగ్ కల్లా వీడియో రెడీ చేస్తా, రేపు పొద్దున్న కల్లా ఎడిట్ చేస్తా, నైట్ కల్లా అప్లోడ్ చేస్తా. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంత ప్రాసెస్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్కి వచ్చే రెవెన్యూ ఎంత నాకు తెలిసి $10 ఇప్పటి వరకు నాకు $10 or $20 ఏమో వచ్చింది. $10, $20 or $30 వచ్చి ఉంటుంది. నాకు అంతకుమించి ఎక్కువ రాలేదు. 1.5 year నుంచి నడుపుతున్న ఛానల్. సో ఇన్స్టాగ్రామ్ కూడా నేను అట్లనే గ్రో చేసుకుంటూ వచ్చిన అనమాట, డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ. సో ఏ సెగ్మెంట్కైనా మనం యాక్టివ్గా వర్క్ చేయాలి అండ్ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోండి. సో కామ్రేడ్స్ పాయింట్ అర్థమైంది కదా. అండ్ వీడియోలో లైక్ ఏజుడ్ బ్రోని కానీ లైక్ గణేష్ బ్రోని కానీ పెట్టడానికి రీజన్ వ్యూస్ కోసం అని కాదు. చాలామంది లైక్ వాళ్ళు చెప్పింది నేను తప్పనట్లేదు, వాళ్ళు చెప్పింది కరెక్టే, బట్ వాళ్ళు మీకు కేవలం ఒక 10% చెప్పారు. వాళ్ళు ఒక 4 ways చెప్పి ఇట్లా వర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఆ మిగతాదంతా ఒకటి రీసెర్చ్ అని చెప్పారు. నేను ఆ రీసెర్చ్ అంటే ఏంటి, అసలు ఆ రియాలిటీ అంటే ఏంటి అన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే యూత్ ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్స్ మీద లైక్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్నదే కాన్సెప్ట్. సో వాళ్ళు చెప్పింది తప్పు అనడం నా పాయింట్ కాదు, వాళ్ళు చెప్పింది రైటే, కాకపోతే వాళ్ళు మీకు జస్ట్ 10% చెప్పారు. సో దాన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేసి ఇది మ్యాటర్ ఇట్లుంటుంది అని చెప్పాను. అండ్ నేను కూడా నేను ఇవన్నీ ఎందుకు చెప్పగలిగాను అంటే నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను, నేను కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను, ట్రేడింగ్ నేను కూడా చేశాను. అండ్ యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేస్తున్న థంబ్నెయిల్స్ అవన్నీ ఎట్లా వర్క్ అవుతాయో నాకు తెలుసు. సో ఈ సెగ్మెంట్స్ మీద నాకు గ్రిప్ ఉంది కాబట్టి నేను చెప్పాను. అండ్ మిస్గైడ్ అవ్వద్దు, అంటే చాలామంది వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లైక్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఐ నో. సో అట్లా ఎవరు కూడా లైక్ ఎమ్మటే దిగిపోయి టైం వేస్ట్ చేయొద్దు. సో వాళ్ళల్లో ఎవరైనా ఈ వీడియో వేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో అది పాయింట్. అండ్ ఓన్లీ తెలుగు క్రియేటర్స్ అనే కాదు, లైక్ ఇండియా మొత్తంలో ఉన్న క్రియేటర్స్ ఈ ప్యాసివ్ ఇన్కమ్స్ మీద కాన్సెప్ట్స్ చేశారు. వాళ్ళందరిది కూడా లైక్ వాళ్ళందరూ కూడా వ్యూస్ కోసమే చేస్తుంటారు. బట్ వీడియోస్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి థింగ్స్ వర్కౌట్ చేసి టైం వేస్ట్ చేసుకునేది మనమే, జనరల్ ఆడియన్సే. సో వాళ్ళు ఎఫెక్ట్ కాకూడదనే లైక్ ఇది నా ప్రయత్నం. అండ్ లవ్ యూ ఆల్. మీకు ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇఫ్ తెలిస్తే నాకు నేను ఎమ్మటే వీడియో చేస్తాను, ఇఫ్ తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.